విజయవాడ తూర్పు నియోజకవర్గ పరిధిలోని అన్ని డివిజన్లో పెండింగ్లో ఉన్న పెన్షన్లను వెంటనే మంజూరు చేయాలని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో శాంతియుత ర్యాలీ నిర్వహించారు. ఎన్ఎస్ఎం స్కూల్ వద్ద నుండి విఎంసీ సర్కిల్ కార్యాలయంలో జోనల్ కమిషనర్కి వినతి పత్రం అందజేశారు. వైసీపీ హయాంలో ఉన్న పెన్షన్లు కూటమి ప్రభుత్వం తొలగించిందని, దీనిపై జోనల్ కమిషనర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశామని వైసీపీ నాయకులు చెప్పారు. చంద్రబాబు ప్రభుత్వం ఏ ఒక్క పథకం కూడా అమలు చేయడం లేదని ఆరోపించారు. విజయవాడ తూర్పు నియోజకవర్గ పరిధిలోని అన్ని డివిజన్లో పెండింగ్లో ఉన్న పెన్షన్లను వెంటనే మంజూరు చేయాలని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో శాంతియుత ర్యాలీ నిర్వహించారు. ఎన్ఎస్ఎం స్కూల్ వద్ద నుండి విఎంసీ సర్కిల్ కార్యాలయంలో జోనల్ కమిషనర్కి వినతి పత్రం అందజేశారు. వైసీపీ హయాంలో ఉన్న పెన్షన్లు కూటమి ప్రభుత్వం తొలగించిందని, దీనిపై జోనల్ కమిషనర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశామని వైసీపీ నాయకులు చెప్పారు. చంద్రబాబు ప్రభుత్వం ఏ ఒక్క పథకం కూడా అమలు చేయడం లేదని ఆరోపించారు. పెన్షన్ అంటే వృద్ధులు కావచ్చు, దివ్యాంగులు కావచ్చు, పెన్షన్ అర్హులైన ప్రతి వాళ్ళకి కూడా మోసం చేసింది ఈ కూటమి ప్రభుత్వం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 2024 కంటే కూడా ముందు ఉన్న పెన్షన్ల కంటే కూడా 5 లక్షలు పైబడి పెన్షన్లు కట్ చేసేయడం కానివ్వండి, అదేవిధంగా మేము 1000 రూపాయలు పెంచామని చెప్పని తెగ ప్రతి దానికి కూడా మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఒకటో తారీఖు వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుగుదేశం పార్టీ నాయకులంతా కూడా రోడ్డు మీదకి వచ్చేసి ఏదో వాళ్ళ సొంత జేబులో డబ్బులు ఇచ్చినట్టుగా ప్రచార ఆర్భాటాలు, ఏదో అక్కడ వృద్ధుల్ని దివ్యాంగుల్ని అవమానించే విధంగా ఈ కూటమి నాయకులందరూ కూడా ప్రవర్తిస్తున్నారు. చంద్రబాబు నాయుడు ప్రతి నెల 1వ తారీఖు నాడు పెన్షన్ ఇవ్వడానికి కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రచారాలు చేసుకున్నాడు. కానీ అదే డబ్బు కనుక దివ్యాంగులకు కానీ అదేవిధంగా వృద్ధులకు ఇస్తే కనుక ఈరోజు వాళ్ళందరూ కూడా ఆనందపడే పరిస్థితి. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం హామీ ఆ రోజు ఏమి ఇచ్చారండి, ఎన్నికల ముందు 50 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలందరికీ మేము పెన్షన్ ఇస్తామని చెప్పని. మరి 50 సంవత్సరాలు దాటి, ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి ముందు 2019కి ముందు 65 ఏళ్ళకి పెన్షన్ ఉండేది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు 60 ఏళ్ళకే పెన్షన్ ఇస్తా అని చెప్పని అది అమలు చేసి ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇంట్లోనే వాళ్ళకి పెన్షన్ వచ్చే విధంగా వాలంటీర్ వ్యవస్థ ద్వారా పెన్షన్ని గౌరవంగా ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. కానీ ఈరోజు 50 సంవత్సరాలకి ఇస్తున్న వ్యక్తులు కనీసం దాని గురించి పట్టించుకున్న పరిస్థితి లేదు. అదేవిధంగా పోనీ 60 సంవత్సరాలకి అర్హత ఉన్న వాళ్ళకి పెన్షన్ ఇస్తున్నారా? కొత్తగా కూడా ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ఏ ఒక్క పెన్షను శాంక్షన్ చేసిన పరిస్థితి లేదు. గతంలో ఉన్న పెన్షన్లే అనేక వంకలు పెట్టి కావాలని తీసేస్తున్నారు. ఇది దుర్మార్గపు ప్రభుత్వం. సంక్షేమం ఏదైతే పేద ప్రజలందరినీ కూడా ఇబ్బంది పడే ప్రభుత్వం. మాట్లాడితే మేము సూపర్ 6 అమలు చేసామంటున్నాడు. నేను చంద్రబాబు నాయుడిని విజయవాడ వేదికగా నేను ఛాలెంజ్ విసురుతున్నాను. ఆడబిడ్డ నిధి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేయూతని చెప్పని 45 ఏళ్ళు దాటిన ప్రతి మహిళకి కూడా బీసీలు అయితే కనుక చేయూత ద్వారా కావచ్చు, కాపులకైతే కనుక కాపు నేస్తామని, అదే కనుక ఓసీలో ఉన్న 45 ఏళ్ళు దాటిన మహిళలకి ఈబీసీ నేస్తామని చెప్పని ప్రతి ఒక్క మహిళకి 45 ఏళ్ళు దాటిన ప్రతి మహిళకి డబ్బులు అందిస్తే ఈరోజు 18 ఏళ్ళు దాటితే చాలు మీ ఇంటికి ఒకళ్ళుంటే 1500, ఇద్దరుంటే 3000, ముగ్గురుంటే 44,500, నలుగురుంటే 6,000 అని చెప్పి ఎన్నికల ముందు ప్రచారం చేసిన వ్యక్తి కనీసం దాన్ని ఊసే లేకుండా ఆడపిల్లల్ని మహిళల్ని మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం. అర్హులైన వృద్ధులకి దివ్యాంగులకి పెన్షన్లు ఇవ్వకుండా మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. అదేవిధంగా ఏ పథకాన్ని కూడా అమలు చేయకుండా కేవలం ప్రచార ఆర్భాటాలకి తప్ప ఈ కూటమి ప్రభుత్వం దేనికి పనిచేయట్లేదు. సంక్షేమం లేదు,
విజయవాడ అభివృద్ధి లేదని చెప్పి తెలియపరచుకుంటే ఈ దుర్మార్గ ప్రభుత్వాన్ని ఇప్పటికైనా కానీ కళ్ళు తెరిచి సంక్షేమ పథకాలు అందించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అర్హత ఉండి ఎవరైతే పెన్షన్ రాని వాళ్ళు ఉన్నారో దాదాపుగా 3,000 మంది ఉన్నారు. అదేవిధంగా దాదాపుగా 2,000 మంది పైగా గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఇప్పుడు ఇచ్చిన పెన్షన్ల ద్వారా తొలగించింది ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం. దానికి నిరసనగా ఈరోజు సర్కిల్ 3 ఆఫీసులో జోనల్ కమిషనర్ గారికి వినతి పత్రం ఇచ్చే కార్యక్రమంలో పెద్దలు మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, మాజీ శాసనసభ్యులు మల్లాది విష్ణు గారు, డిప్యూటీ మేయర్లైన శైలజారెడ్డి గారు, బెల్లం దుర్గా గారు, సర్నాల తిరుపతిరావు గారు, మా కార్పొరేటర్లు, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జిల్లా నాయకులందరూ గారు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో కూడా అర్హత ఉండి పెన్షన్ రాని వాళ్ళు ఉన్నారో వాళ్ళు గారు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని ర్యాలీగా జోనల్ కమిషనర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈరోజు చాలా అన్యాయంగా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఒక్కటంటే ఒక్క సంక్షేమ పథకం ద్వారా ఈ యొక్క రాష్ట్రంలో ప్రజానీకానికి ఇవ్వట్లేదు. ఇందాకే పెద్దలు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు చెప్పారు. ఈరోజు గతంలో మహిళలకు మేము చేయూత పేరు కానివ్వండి, లేకపోతే ఆసరా పేరుతో అనేక పథకాలు ఇళ్ళ స్థలాల గారు మహిళల పేరు మీద పెట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వం. ఈరోజు చంద్రబాబు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి గారు అన్యాయం చేస్తూ మరీ ముఖ్యంగా ఇంట్లో ఉన్న మహిళలు ఎన్నో ఇబ్బందులు పడుతూ ఈరోజు ఈ రాష్ట్రంలో మహిళలు ఎంతో ఇబ్బంది పడుతూ బాధపడతాం గారు జరుగుతుంది. మా తూర్పు నియోజకవర్గంలో 3,000 మంది మేము చెప్పింది కాదు, ఈరోజు ఏదైతే వాళ్ళకు అనుకూలంగా ఉన్న ఈనాడు పేపర్లోనే ఈనాడు పేపర్లోనే మా పెన్షన్ ఇవ్వండి అని చెప్పని 3,000 మందికి పైగా ఉన్నారని చెప్పని వాళ్ళే వార్తలు వేసుకుంటున్నారు. దాదాపుగా 2,000 మందిని తొలగించారని చెప్పని ఈరోజు వాళ్ళ దాంట్లోనే వస్తాను. ఈరోజు వీళ్ళందరికీ ఎవరు న్యాయం చేస్తారు? గతంలో మా ప్రభుత్వంలో ఏ ఒక్క వ్యక్తికి ఏదన్నా కారణాల వల్ల పెన్షన్ ఆగితే స్థానిక శాసనసభ్యులు గగ్గోలు పెట్టేవారు, అబద్ధాలు చెప్పేవారు, జగన్మోహన్ రెడ్డి గారు నిందించేవారు. ఈరోజు కళ్ళ ముందు దాదాపుగా 3,000 మంది ఇబ్బంది పడుతుంటే గద్దెరామోని ఏమైపోయారని చెప్పని ఈరోజు మేమందరం గారు అడుగుతున్నాం. ఏమైపోయారు వీళ్ళందరూ? ఓట్లు వేయించుకుని గెలిచి ఈరోజు ప్రజానికానికి కనపడకుండా ఈరోజు ప్రజానికాన్ని మోసం చేసే విధంగా ఈరోజు కూటమి నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు. మేము గర్వంగా చెప్పుకుంటాం, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఏ రోజు ఎవరి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. వాలంటీర్ వ్యవస్థ ద్వారా అర్హత ఉన్న ప్రతి ఒక్కరిగారు పెన్షన్ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రభుత్వం చెప్పి చెప్పుతున్నా. ఈరోజు పెన్షన్ రావాలంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళ దగ్గరకో, జనసేన పార్టీ వాళ్ళ దగ్గరకో, బీజేపీ పార్టీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి పాపం వాళ్ళకి డబ్బులు ఇస్తే కానీ ఈరోజు ఆ పెన్షన్ గారా ఈరోజు అర్హత ఉన్నా గారా పెన్షన్ రాని పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. ఒక్కటంటే ఒక్క కొత్త పెన్షన్ అన్నా ఈ 2 సంవత్సరాల్లో మీరు ఇచ్చారా అని చెప్పని ఈరోజు మేము అందరం అడుగుతున్నాం. దివ్యాంగులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఇవన్నీ గారు గమనించి ఇప్పటికన్నా ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు కళ్ళు తెరిచి నిన్నేదో ప్రతి ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇస్తున్నారు. అంతా ఒక పిఆర్ షో మేనేజ్మెంటు, షోలు చేసుకుంటూ ఈరోజు ప్రజానికాన్ని మోసం చేస్తున్నారు. మీ షోలకు ప్రజానికం పడిపోయే పరిస్థితి లేదు. ఇప్పటికన్నా బుద్ధి తెచ్చుకుని ప్రతి ఒక్కరిగారు పెన్షన్ ఇవ్వాలని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం. నియోజకవర్గంలో కానీ నూతన పెన్షన్లు ఇవ్వాలి, పెండింగ్ పెన్షన్ల పట్ల రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి విజయవాడ తూర్పులో ఉన్నటువంటి 3,000 పెన్షన్లు కానివ్వండి, అలాగే విజయవాడ నగరంలో ఉన్నటువంటి 10,000 పెన్షన్లు కానివ్వండి, రాష్ట్రంలో ఉన్నటువంటి 6 లక్షల నూతనమైనటువంటి అర్హులైనటువంటి పెన్షన్లన్నింటినీ కూడా తక్షణమే రిలీజ్ చేయాలని, దాని మీద నిర్ణయం తీసుకోవాలని ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అవినాష్ సమన్వయకర్తగా ఉన్నటువంటి తూర్పు నియోజకవర్గం నుంచి ఈరోజు ఒక కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. పెన్షన్ అంటే ఆ కుటుంబానికి భద్రత ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు అని పెట్టి క్యాలెండర్ ఇచ్చి ఆ క్యాలెండర్ ద్వారా ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారో సచివాలయంలో పెట్టి ప్రతి సందర్భంలోనూ కూడా నూతన పెన్షన్లు తీసుకునేవారు. విజయవాడ నగరంలో ఉన్న ఆంధ్రప్రదేశ్లో కానీ పెన్షన్లు పంచుతుంటాము అని చెప్పి నిస్సిగ్గుగా ఈరోజు కూటమి ప్రభుత్వం కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, లేకపోతే
ఏ నియోజకవర్గం ఆ నియోజకవర్గం స్థానిక ఎమ్మెల్యేలు కానీ నిస్సిగ్గుగా ఈరోజు చెప్పుకుంటున్నారు. ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద 6 లక్షల ఫంక్షన్లు ఆపిందే కాకుండా ఒక్క విజయవాడ నగరంలోనే 3000 ఫంక్షన్లు కొత్త ఫంక్షన్లు ఉన్నాయి, ఇంతవరకు ఇంప్లిమెంట్ చేయట్లేదు అని చెప్పి ఆ పచ్చపత్రికలే ఈరోజు రాస్తున్నాయంటే ఇది ఎంత హేయమైన చర్య అన్నది ఒకసారి సీఎం గారు దీన్ని ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు వితంతువులు లేదు, వికలాంగులు లేదు, వృద్ధులు లేదు, ప్రతి ఒక్కరూ హలో లక్ష్మణ అని ఏడుస్తున్న పరిస్థితి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో నెలకొంది. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోన ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రతి ఒక్క ఎవరైతే ఫంక్షన్లకి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి వాలంటీర్ల ద్వారా ఫంక్షన్ అందించడమే కాకుండా ఆయన 5 ఏళ్ల కాలంలోన 3,000 రూపాయలు ఫంక్షన్లు చేస్తే మేము 4,000 ఇస్తాము ఫంక్షన్లు, ఎస్సీ ఎస్టీ మైనారిటీ వాళ్ళకి 50 ఏళ్ల వయసుకే ఫంక్షన్లు ఇస్తామని ఊదరగొట్టుకొని ఈరోజు మీరు అధికారంలోకి వచ్చి మీరు ఆంధ్ర రాష్ట్ర ప్రజలను ఉద్ధరిస్తుంది ఏంటి? ఈరోజు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్కి వెళ్ళి 2024 జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయిన తర్వాత నుంచి ఈ రోజు వరకు ఎన్ని ఫంక్షన్లు మీరు ఇంప్లిమెంట్ చేశారు, ఎన్ని ఫంక్షన్లు కొత్త ఫంక్షన్లు మీరు ఇచ్చారో అన్నది ఒక్కసారి డేటా మీడియా మిత్రులకు కానీ ప్రింట్ మీడియా మిత్రులకు కానీ నేను ఒకటే అడుగుతున్నాను, మీరు ఒక్కసారి వెళ్ళి డేటా అడగండి. డేటా అడిగితే జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఎన్ని నూతనంగా ఎన్ని ఫంక్షన్లు ఇచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారు హయాం తర్వాత ఇప్పటికీ ఎన్ని ఫంక్షన్లు తీసేశారు అని అన్నది స్పష్టంగా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో మీకు పూర్తి డేటా అందిద్ది. ఇది విజయవాడ మున్సిపల్ కాదు, మీరు ఆంధ్ర రాష్ట్రం మొత్తం ప్రతి ఒక్క మున్సిపల్ కార్యాలయం కానీ పంచాయతీ కార్యాలయం కానీ మీరు వెళ్ళి అడిగితే ఈరోజు పూర్తి స్థాయిలో మీకు డేటా అన్నది పూర్తిగా వస్తుంది. ఇంత దారుణమైన పరిస్థితుల్ని ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలోన వీళ్ళు నెలకొల్పడమే కాకుండా నిస్సిగ్గుగా ఇంటింటికి వెళ్ళి మేము ఫంక్షన్లు 4,000 ఇస్తున్నాము. విజయవాడ నగరంలోన మీరు అఫీషియల్గా 1,500 ఫంక్షన్లు తీసేశారు. 1,500 ఫంక్షన్లు తీసేసి మిగతా వాళ్ళకి 1,000 రూపాయలు పెంచామని సంఖ్యలు గుద్దుకుంటే అది ఎంతవరకు మీ పాలన, ఎంతవరకు ఆ పాలన కరెక్ట్ అన్నది ఒక్కసారి ఆలోచించుకోవాలి. అదే కాకుండా ఈరోజు హలో లక్ష్మణ అని ప్రతి ఒక్క డివిజన్లోన ప్రతి ఒక్క నియోజకవర్గంలోన వృద్ధులే కాదు, వికలాంగులే కాదు, అందులే కాదు, ఇలా అన్ని రకాల పెన్షన్దారులు ఈరోజు హలో లక్ష్మణ ఏడుస్తున్న పరిస్థితి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో నెలకొందని తెలియజేస్తున్నారు.